యాకోబు పత్రికలో మీరు చూసినట్లయితే మొదటి అధ్యాయంలో 7వ వచనములో సందేహించువాడు ఏ విధంగా ఉంటాడంటే సముద్రము యొక్క తరంగము వలె ఉంటాడంట. గాలికి రేపబడుచున్న సముద్ర తరంగము వలె ఉంటాడంట. అటువంటి వాడు ప్రభువు వల్ల తనకేమైనా దొరుకుతుంది అని ఆశింపకూడదంట. ఎందుకంటే అది దొరకదు. సందేహం ఉంది అని అంటే విశ్వాసం లేదు అని కదండి అర్థం. సందేహించు వారిలో విశ్వాసము లేదు. దేవుడు చెప్పాడు, మీరు విశ్వసిస్తే, ఇదిగో ప్రార్థన చేస్తున్నప్పుడే ఇదిగో నేను పొందుకుంటాను అని మీరు నమ్మి ప్రార్థిస్తే దాన్ని మీరు పొందుకుంటారు. మీ విశ్వాసము స్థిరంగా ఉండాలి. మీ విశ్వాసము గొప్పదిగా ఉండాలి. అయితే సందేహిస్తున్నారు, సందేహించకండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. వెలుగులో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం